ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోలేకపోతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఇంకొన్ని ఎన్నుకుంటారు అని చూపించగలిగితేనే దారిలోకి వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో కొంచెం కళ్ళు పెట్టి పాలన చేస్తుంది. అలా జరగాలి అనంటే వాళ్ళకు చెంపపెట్టు సమాధానం ఇచ్చేలాగా ఈ ఎన్నికల్లో గెలుపు సాధించాలి వేరొక పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అని చాలా క్లియర్ కట్గా ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంతో పాటు ప్రజా సమస్యల మీద తమ గొంతుకను వినిపిస్తామన్న బీజేపీ అభ్యర్థుల మీద మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా నిలబడ్డ ఒక్క అభ్యర్థి కూడా ఆయనంతలా ఆయన వెళ్ళి అడిగి సీటు తెచ్చుకుంటే వచ్చిందే తప్ప అసలు నిలబెట్టాలన్న ఆలోచనలో కాంగ్రెస్ లేదు. నిలబెడితే పరువు గోదావరి మూసీ నదుల్లో కలిసిపోవడం ఖాయమని చాలా క్లియర్గా తెలుసు. ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు. కాబట్టే ఓటమిని ఒప్పుకుంది. ఇది కాంగ్రెస్కి అత్యంత అవమానకర విషయం. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టలేదంటే అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు, అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. సో ఆ అవమానాన్ని సెల్ఫ్గా కాంగ్రెస్ దానికి అది ఇచ్చుకుంది. లేకపోతే అధికారంలో ఉండడం ఏంది, ఎమ్మెల్సీలను నిలబెట్టడానికి కూడా భయపడటం ఏంది? భయపడుతుంది అని అంటే ఎప్పుడైనా సరే సంవత్సరం ఎన్నికలకు సంవత్సరం ఉందనంగా భయపడాలి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే భయపడుతున్నారు అంటే వీళ్ళ చర్యలు వీళ్ళ చేష్టలు ఏంటి, ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ తెలంగాణలో అధపాతాళానికి వెళ్ళబోతుంటే బీజేపీ అంతే ఎత్తున కాషాయ జెండాను రెపరెపలాడించడానికి ఏమంటారు గోల్కొండ కోట మీదకి పాకడానికి సిద్ధమైపోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది.